హాయ్ అండి. ఈరోజు ఈజీగా ఎగ్ పకోడీ చూపిస్తాను చూడండి. 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేనైతే 3 ఎగ్స్ తీసుకొని బౌల్లోకి కార్చాను. దానిలోకి తగినంత ఉప్పు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని కలపండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని కాసేపు కాలనివ్వండి. తర్వాత తీసి ఆరనివ్వండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఎగ్స్ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈలోపు ఒక బౌల్లోకి 3 గరిటెలు శనగపిండి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కొంచెం, బేకింగ్ సోడా కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపండి. దీన్ని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది ఇంట్లో అందరికీ. అందుకే మీకు కూడా చూపిస్తున్నానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టాలండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీ కామెంట్ చూస్తుంటే నాకు కూడా ఇంకా ట్రై చేసి ఇంకా కొత్త కొత్తవి చూపించాలని ఉంటుందండి. తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ని ముక్కలుగా చేసుకోండి. బాండీలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత కట్ చేసిన ముక్కల్ని పిండిలో ముంచి ఆయిల్లో వేయండి. అవి బాగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. నాకు నచ్చిన వంటలే మీకు కూడా చేసి చూపించాలని అనుకుంటున్నానండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఇంట్లో వాళ్ళ సజెషన్ వల్ల నాది ఛానల్ పేరు మార్చవలసి వచ్చిందండి. ఇంకెప్పటి నుంచి రాజీ ముచ్చట్లు అనే ఛానల్ పేరు మీదే ఉంటుందండి. మనం చేసిన రెసిపీని బౌల్లోకి తీసుకున్నాం కదండి. వీటికి టమాటా కచప్పులో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే రాజీ ముచ్చట్లు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాను.